హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్. సో కారిగర్ అనే స్టోర్ ఓనర్ని. ఇది సైనిక్పురి ఏసరావు నగర్ సికింద్రాబాద్లో లొకేట్ అయింది స్టోర్. సో మనం ఇక్కడ చేసే సర్వీసెస్ మేజర్లీ వచ్చేసి సిరామిక్, పీపీఎఫ్, ఫిలిమ్స్, సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, ఓకే, అండ్ వాషింగ్ యాజ్ వెల్. సో మనం చేసే పర్పసెస్ పనులు ఇవి ఇక్కడ. సో మీకు సిరామిక్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొత్త వెహికల్ అయినా పాత వెహికల్ అయినా, రైట్. ది వెహికల్ మైట్ బి ఓల్డర్ ఆర్ న్యూవర్. సిరామిక్ అనేది ప్రతి వెహికల్కి ఇవాళ రేపు మ్యాండేటరీ. ద రీజన్ ఏంటంటే కస్టమర్స్ ఇంటి దగ్గర వాష్ చేసుకుంటారు, వాచ్మ్యాన్ వాళ్ళకి చెప్తారు వాష్ చేసుకోనికి. వాళ్ళు అది ఒకటే బట్ట 10 బండ్లకు యూజ్ చేస్తారు, లేదా అదే బట్ట టైర్కి యూజ్ చేసి పైన యూజ్ చేస్తారు. మేజర్లు బండ్లు ఖరాబ్ అయ్యేవి ఫస్ట్ ఫ్యాక్టర్ అది. సెకండ్ ఫ్యాక్టర్ రెయిన్ వాటర్. థర్డ్ ఫ్యాక్టర్ నార్మల్లీ తెలియని చోటు వాషింగ్ సెంటర్స్కి వెళ్ళేసి వాళ్ళు అక్కడ బోర్ వాటర్ యూజ్ చేస్తారా, ఏ వాటర్ యూజ్ చేస్తారా అనేది తెలియదు. సో దానివల్ల మనకు స్కేలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డస్ట్ ఉన్నప్పుడు బట్ట తీసుకొని మనం తుడుస్తున్నప్పుడు దాంతో స్విల్ మార్క్స్, మైనర్ స్క్రాచెస్ కార్ పైన వస్తాయి, రైట్. సో ఇవన్నీ స్లోలీ అండ్ స్టడీలీ కార్ పెయింట్ని, క్లియర్ కోట్ని, కార్ కనిపించే గ్లాసీనెస్ని ఇవన్నీ ఫినిష్ చేసేస్తుంది. సో వీటి అన్నిటినీ కౌంటర్ చేయడానికి సిరామిక్ ఇస్ ద బెస్ట్ వే పాసిబుల్ ఇన్ అ చీపర్ అండ్ అ రైటర్ ప్రైస్, రైట్. సో ఏ బండి అయినా షోరూమ్ నుంచి లెట్స్ ఇప్పుడు ఇమీడియట్లీ కొన్నా కానీ కూడా ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టిల్ డెలివరీ ఆఫ్ ద వెహికల్ 10 చైలు ట్రాన్స్ఫర్ అవుతాయి. దాంట్లో 10 మంది బండి తుడిచి మీకు ఇస్తారు. సో అప్పుడు కూడా మీకు స్విల్ మార్క్స్ అనేది కంపల్సరీ కనిపిస్తాయి. సో మనం అప్పుడు ఏం చేస్తాము, రబ్బింగ్ చేస్తాము. సో ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ టెఫ్లాన్. సో దాంతో మనం పెయింట్ కరెక్షన్ అనేది చేస్తాము, రైట్. సో దాంట్లో 3 లెవెల్స్ ఉంటాయి మళ్ళీ. సో ఆ పెయింట్ కరెక్షన్ చేసినప్పుడు బండిపైన ఉన్న స్విల్ మార్క్స్, మైనర్ స్క్రాచెస్ ఏది ఉన్నా కానీ కూడా అన్నీ తీసేస్తాము. దాని తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి వాషింగ్ చేసి దానిపైన ఐపీతో క్లీన్ చేసి సిరామిక్ అప్లికేషన్ అనేది పెడతాం. సో సిరామిక్ అనేది ఏంది, సిరామిక్ ఇస్ అండ్ లిక్విడ్ బేస్డ్ ఫార్ములా, రైట్. సో మనం సిరామిక్ ప్రతి కోట్కి 2 లేయర్స్ అనేది వేస్తాం. సో అది డ్రై అప్ అయినప్పుడు మన కార్ మీద చిన్న క్రిస్టల్ లాంటి లేయర్ ఫామ్ చేసేస్తుంది. సో దాంతోనైనా అడ్వాంటేజ్ ఏంది, మన కార్ పైన ఒక ప్రొటెక్టెడ్ లేయర్ అనేది వస్తుంది. సో దాంతో మనం చెట్టు కింద బండి పెట్టినా, చెట్ల డ్రాప్ పడ్డా, లేదంటే బర్డ్ షిట్ చేసినా అది అసిడిక్ ఉంటుంది, అది పెయింట్ లోపల దిగిపోతుంది, అది తొందరలో వెళ్ళదు, అస్సలు వెళ్ళదు ఒకసారి దిగుతూ. దానిపైన మనం వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చే స్విల్ మార్క్స్కి, స్క్రాచెస్కి, వీటి అన్నిటికీ ప్రొటెక్షన్ సిరామిక్. ఎందుకంటే ఆ లేయర్ డ్రై అయిపోయి థిన్ లేయర్ అనేది ఫామ్ చేసేస్తుంది. ఇప్పుడు దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏదైనా సిరామిక్ పైన అవుతుంది అదర్ దెన్ స్క్రాచెస్, రైట్. సో ఇది మీకు గ్లాసీ, షైనీ అనేది 3 ఇయర్స్ దాకా పెడుతుంది. ఒక 1 ఇయర్ తర్వాత మనము ఇంకొక కోట్ వేస్తాం అప్పుడు. సో దాంతో ఏమవుతుంది, మీ వెహికల్ అనేది 100% 3 ఇయర్స్ దాకా ప్రొటెక్టెడ్ ఉంటుంది, రైట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. దానిపైన మనం సిటీలో తిరిగినప్పుడు ఏమవుతుంది, వెహికల్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు, బైక్స్ వాళ్ళు తాకించుకుంటూ వెళ్తారు. అప్పుడు మనకు మైనర్ స్క్రాచెస్ బంపర్ మీద, బానెట్ మీద, ఫెండర్ మీద పడతాయి. సో మనం అవన్నీ అవాయిడ్ చేయాలంటే పీపీఎఫ్ ఇస్ ద నెక్స్ట్ వే ఫార్వర్డ్. సిరామిక్ అనేది మన గ్లాసీ షైనీనెస్ ఇచ్చి క్లియర్ పెడుతుంది వెహికల్ని. మన బండికి ఏం స్క్రాచెస్ కూడా పడొద్దు అన్నప్పుడు మనం పీపీఎఫ్ వేసుకుంటాము. సో పీపీఎఫ్లో కూడా మనకు 2 వెరైటీస్ ఉంటాయి, టీపీహెచ్, టీపీయూ అని. సో టీపీహెచ్ వచ్చేసి బేసిక్, టీపీయూ అనేది గుడ్ క్వాలిటీ. టీపీయూలో కూడా మనము మళ్ళీ చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి ప్రొవైడ్ చేసేవి. ఎవ్రీ కంపెనీ బెస్ట్ పాసిబుల్ ఫీచర్స్ వాళ్ళకు ఉంటాయి, రైట్. సో మనం ఆ పీపీఎఫ్ అనేది నంబర్ ఆఫ్ మైక్రాన్స్లో గేజ్ చేయాలి, రైట్. ఎంత మైక్రాన్స్ ఉంది, దాని సెల్ఫ్ ఫిల్లింగ్ టెక్నాలజీ ఉందా, వైట్ కార్డ్స్కి వేస్తే ఎల్లోయిష్ అయ్యే ఏమైనా పాసిబిలిటీ ఉందా అనేది. సో వైట్ కార్డ్స్కి వేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ ఉండాలా, ఎందుకంటే ఎల్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరే ఏ కలర్కైనా మనం పీపీఎఫ్ కాన్ఫిడెంట్లీ వేయవచ్చు. అదర్ దెన్ దాట్ మన దగ్గర ఏ సర్వీసెస్, ఫిలిమ్స్. ఇప్పుడు మనము గార్వేర్ అనే కంపెనీది ఫిలిమ్స్ చేస్తాము. సో దాంతో మనకు హీట్ రిడక్షన్ అనేది అబౌట్ 35% దాకా హీట్ రిడక్షన్ ఉంటుంది, అబౌట్ 99% యూవీ రిజెక్షన్ ఉంటుంది, మీకు విజిబిలిటీ వచ్చేసి 70% ఉంటుంది. సో ఆర్టీఏ కూడా పెద్ద ఇష్యూ ఉండదు దాంతో. అదర్ దెన్ దాట్ మీకు సీట్ కవర్స్ వేసుకోవాలనుకుంటే, పాత వెహికల్స్ అయినా కొత్త వెహికల్స్ అయినా మన దగ్గర మల్టిపుల్ క్వాలిటీస్ ఉంటాయి. లైక్ బెంట్లీ నుంచి, నాపా నుంచి, స్టైలిష్ నుంచి చాలా వెరైటీ ఆఫ్ సీట్ కవర్స్ ఉంటాయి, అదే ఇవ్వచ్చు. దానిపైన కింద సీట్స్ తీసేసి మనం ఫుల్ మ్యాటింగ్ చేస్తే ప్రతిదీ కార్కి ఓవరాల్ అవుతుంది మీకు. సో దీంతో పాటు మనకి ఇంకొక ఫీచర్ వచ్చేసి వ్రాప్స్ చేయవచ్చు. సో మనం ఒక కార్ని డ్యూయల్ టోన్ వ్రాప్ చేయవచ్చు, లైక్ ఓన్లీ మన పైన రూఫ్ టాప్ని బ్లాక్ వ్రాప్ చేసేయచ్చు వైట్ కలర్ వెహికల్స్కి. సో అది అనేది మనకి మంచిగా లుక్ ఇస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది సర్వీసెస్ దట్ వీ డూ. అబవ్ దాట్, సో నేను బేసికలీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్, రైట్. నేను కూడా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి జాబ్ చేసేవాడిని.
బట్ నేను వాషింగ్కి వెళ్ళినప్పుడు, నేను కొత్త కార్ కొన్నప్పుడు నేను పడ్డ ఇబ్బందులు, రైట్, కొత్త కార్ అయినా నార్మలీ స్క్రాచెస్ పడుతున్నాయి, వాషింగ్ సెంటర్కి వెళ్ళినా నాకు అది సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. దట్ ఈస్ వెన్ నేను చాలా రీసెర్చ్ చేసి, చాలా వాషింగ్ సెంటర్స్కి తిరిగి, చాలా డీటెయిలింగ్ సెంటర్స్కి తిరిగి, దీని బ్యాక్ సైడ్లో ఏముంది, వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ ఇట్ అనేది నేర్చుకొని ఆఫ్టర్ దాట్ నేను ఈ సెటప్ అనేది పెట్టాను. సో ఇక్కడ ఎంప్లాయీస్కి ఇచ్చేసి మనం సైడ్లో ఉండడము అనేది ప్రాసెస్ లేదు. నేను ఇంకొక మా బ్రదర్ నితిన్ అని ఉంటారు. సో మేజర్లీ ఇక్కడ ఉండి ప్రతిరోజు ప్రతి బండికి కేర్ఫుల్లీగా ఎగ్జామిన్ చేసి ఏ బండికి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అనలైజ్ చేసి కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చి ప్రతి వెహికల్ మన చేతుల మనమే చేస్తాం. అబవ్ దాట్ ఇది మనము చెప్పే ప్రైజెస్ కరెంట్లీ, రైట్, సో వీఆర్ ది మోస్ట్ రీజనబుల్ ఇన్ ద మార్కెట్, రైట్, ఎందుకంటే దాంట్లో మార్జిన్ ఎంత ఉందో మాకు తెలుసు. వీ వాంట్ టు డూ క్వాంటిటీ, రైట్. ఒక వెహికల్ చేసేసి 1 వీక్ కూర్చోవడం ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను బేసికలీ కార్ లవర్స్కి కార్ సిరామిక్ చేయించుకోవాలా, పీపీఎఫ్ చేయించుకోవాలని చాలామందికి ఉంటుంది, బట్ కాస్ట్ కన్స్ట్రెయిన్స్ వల్ల చాలామంది బ్యాక్అవుట్ అవుతారు. సో నేను ఆ ఐడియా మీద కాస్ట్ని కటింగ్ చేసేసి, బట్ నాట్ ఇన్ క్వాలిటీ, బీ 100% షూర్ వీ యూజ్ అ బ్రాండెడ్ ప్రోడక్ట్. మీరు చూస్తారు, మీరు ఇక్కడ ఉండి మొత్తం 3 coats 6 layers చేసేదాకా ఉండి మీరు చూడొచ్చు, రైట్. సో బేసికలీ దీస్ ఆర్ ద ప్రైజింగ్ దట్ వీ డూ ఫర్ ది కార్స్. Okay, so I expect that everyone come to Sainik Puri. మీకు చేయించుకోవాలంటే you are most welcome, and thank you to Fun Pataka, Manohar and Kiran Garu for helping us promote this in making Karigar successful. Thank you so much.